హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ లాగ్స్. ఈరోజు నేను మీకు పచ్చి గోరింటాకుతో హెన్నా పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగో ఈ పౌడర్ చూడండి ఎంత బాగుందో. దీన్ని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, లేదా చేతులకైనా డిజైన్ చేసుకోవచ్చు. రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ హెన్నా పౌడర్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా. చూడండి, ఇది మా పెరటి గార్డెన్లో ఉన్న గోరింటాకు చెట్టు. ఈ చెట్టుని నేను 2 సంవత్సరాల క్రితం పెట్టానండి. ఆకు అయితే చాలా బాగా పండుతుంది. మనకి టైం ఉంటే కనుక ఈ ఆకుని రుబ్బి పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది. కానీ ఆరడానికి చాలా టైం పడుతుంది కనుక మనకు ఓపిక ఉండదు. ఇది చాలా కష్టం కనుక మనమేమో ఈ గోరింటాకుని పౌడర్గా తయారు చేసుకొని ఉంచేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్విక్గా పెట్టేసుకోవడం అయిపోతుంది, తొందరగా ఆరిపోతుంది. సో అది ఎలాగో ఈ వీడియోలో మనం చూసేద్దామా. ముందుగా మనం గోరింటాకు చెట్టు నుండి ఆకుల్ని వేరు చేసుకొని కలెక్ట్ చేసుకోవాలి. మనం గోరింటాకుని 3 పద్ధతుల్లో కోసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం చెట్టు నుండి డైరెక్ట్గా ఆకులు నేరుకోవచ్చు. రెండోది ఏంటంటే చెట్టు నుండి కొమ్మల్ని కట్ చేసుకొని ఆ కొమ్మల నుండి ఆకులను వేరు చేసుకోవచ్చు. ఇంకా మూడోది ఏంటంటే కొమ్మలను అలా ఒక క్లాత్లో ఉంచేసి 2 రోజుల తర్వాత ఆకుల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 పద్ధతిలో మీరు దేన్నైనా ఫాలో అయిపోవచ్చు. నేనైతే డైరెక్ట్గా గోరింటాకును ఏరడం లేదు, ఎందుకంటే అది చాలా టైం పడుతుంది. సో ఇంకా ఈ గోరింటాకు చెట్టు కూడా చాలా పెద్దగా పెరిగిపోయింది. కొన్ని కొమ్మలు పెద్దగా ఉన్నవన్నీ కట్ చేసేస్తే మళ్ళీ బాగా పెరుగుతుందని నేనేం చేశానంటే పెద్దగా ఉన్న కొమ్మలన్నీ ఇలా కట్ చేసి ఇప్పుడు నేను ఈ కొమ్మల నుంచి ఆకుల్ని ఎలా వేస్ట్ చేయాలో చూపిస్తాను. కొమ్మల నుంచి ఆకుల్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ఇంకో సులువైన పద్ధతి ఏంటంటే అది ఈ కట్ చేసుకున్న కొమ్మలన్నింటినీ ఇలాగే కదపకుండా ఓ పల్చటి క్లాత్లోని చుట్టేసి ఉంచుకుంటే ఓ 2 రోజుల తర్వాత వాటంతట అవే ఆకులన్నీ రాలిపోతాయి. 2 రోజుల తర్వాత తీసి చూస్తే అన్ని ఆకులు విడిగా కాడలు విడిగా అయిపోతాయి. ఇలా కొంచెం దులిపి ఈ కాడల్ని తీసేస్తే ఆకులు కింద రాలి ఉండిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఆకులన్నింటినీ ఎండబెట్టడం. ఏ ప్రాసెస్ మీరు ఫాలో అయినా సరే ఆకులన్నీ ఆరబెట్టే పద్ధతి ఒక్కటే, అది నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో అస్సలు ఆకుల్ని ఆరబెట్టకూడదు. ఇలా నీడలో ఆరబెట్టిన ఆకులన్నీ పూర్తిగా ఎండిన వరకు ఉంచాలి. ప్రతిరోజు ఒకసారి కలిపి చూసుకోవాలి. పూర్తిగా గలగల్లాడే వరకు ఆరనియాలి. ఇదిగో చూడండి, మనం ఇలా ఆరబెట్టిన ఆకులన్నీ నెక్స్ట్ డే నుండి కొంచెంగా రంగు మారిపోతూ ఉంటాయి. గ్రీన్ కలర్ నుండి ఎల్లో కలర్, ఆ తర్వాత ఎల్లో కలర్ నుంచి చివరిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా పూర్తిగా బ్రౌన్ కలర్లోకి రావడానికి సుమారుగా మీకు 1 వీక్ పడుతుంది. ఆకులన్నీ గలగల్లాడాలి. ఇలా నొక్కి చూస్తే అవి గుండైపోవాలి, అంతవరకు ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ ఆకులన్నీ మనం మిక్సీ పట్టిన పౌడర్ ముందుగా చాలా బరకగా వస్తుంది. అందుకని ఈ పౌడర్ని మనం జల్లెడ పట్టుకోవాలి. పూర్తిగా ఫైన్ పౌడర్ వచ్చిన వరకు మిక్సీ పట్టాలి. 2-3 సార్లు జల్లించుకుంటుండాలి. నేను జల్లించిన తర్వాత వచ్చిన పౌడర్ కొంచెం బరకగా వచ్చింది. సో దీన్ని ఏంటంటే నేను పిండి జల్లీలో వేసి జల్లించాను. ఇలా జల్లించుకున్నప్పుడు బాగా ఫైన్ పౌడర్ వస్తుంది. పైన వచ్చిన ఈ పీచు పదార్థాన్ని మనం చెట్లకైనా వేసుకోవచ్చు, లేదా మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది. ఎంత ఫైన్ పౌడర్ వచ్చిందో. ఈ పౌడర్ని మనం 6 నెలల వరకు ఓ 8 కంటైనర్లో ఈ పౌడర్ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పేస్ట్లా చేసుకొని కోన్లో వేసుకొని చేతులకు డిజైన్ అయినా వేసుకోవచ్చు, లేదా హెయిర్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తయారు చేసిన ఈ హెన్నా పౌడర్ మనకి పూర్తిగా కెమికల్ ఫ్రీ అండి, నేచురల్ మరియు
దీనిలో కలర్ ఎటువంటిది వేయలేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇది మనకి హెయిర్కి అప్లై కానీ చేసుకుంటే హెయిర్ చాలా హెల్తీగా గ్రో అవుతుంది. తెల్ల జుట్టు బ్రౌన్ కలర్లో మారిపోతుంది, సిల్కీ అండ్ షైనీ జుట్టుగా మారుతుంది. చాలా కూల్గా ఉంటుంది పెట్టుకుంటే. ఈ పౌడర్ని కానీ డిజైన్ చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ. మనం తక్కువ టైంలో క్విక్గా పెట్టుకోవచ్చు, తొందరగా ఎండిపోతుంది, ఎక్కువ టైం టేకింగ్ కూడా అవ్వదు. దీని వాసన కూడా చాలా బాగుంటుంది. సరిగా హెన్నా లీవ్స్తో మన ఇంట్లోనే హెన్నా పౌడర్ని ఎలా తయారు చేసుకోవచ్చో చాలా ఈజీ కదా. మరి మీరు కూడా తయారు చేస్తారు కదా.